రాజకీయాల్లోకి తనకు రాజకీయాలు సంబంధం లేదు వద్దు అని చెప్తానే ఉన్నాడు. తను ఎన్నోసార్లు చెప్తున్నాడు. అయినా ఈ ఫ్యాన్స్లో కొంతమందికి బుద్ధి లేని పనులు చేస్తూనే ఉంటారు. తను చెప్తా సీఎం అనే మాట వాడద్దని, నా అనుభవం నా వయస్సు దానికి ఆ పాటకు సరికాదని, అలాంటి మాటలు వాడద్దని అనేక సార్లు పెట్టారు. వాళ్ళ పొలిటికల్ మీటింగ్స్ దగ్గర నా హోర్డింగ్లు పెట్టద్దని, నాకు రాజకీయాలకి నేను ఉడతా భక్తిగా వాళ్ళు ప్రాపకాండకు ప్రచారానికి ఎప్పుడో రమ్మంటే 2 రోజులు వెళ్ళటం తప్పితే నాకు దైనందిన రాజకీయాలకి సంబంధం లేదు. నా కెరియర్ ఉంది. నా నమ్ముకున్న డైరెక్టర్లు, నా నమ్ముకున్న ప్రొడ్యూసర్లు కోట్లు ఖర్చు పెట్టి నా మీద సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ మీద బాధ్యత ఉంది. నా కెరియరు, నాకు సినిమానే నా కెరియర్ తప్పితే రాజకీయాలు నా కెరియర్ కాదు అని చెప్తూనే ఉన్నాడు. అయినా సరే ఈ సన్నాసులకు బుద్ధి లేదు. తను కథకలేని కత్తిపీటకు ఎందుకని తను నాకు రాజకీయాలు వద్దు మరో నా కెరియర్ బ్రహ్మాండంగా ఉంది, ఆ కెరియర్ని కాపాడుకోవాలి, నా బాధ్యత అక్కడ ఉంది అని చెబుతూ ఉంటే రాజకీయాలకు లాగుతారు. ఎందుకు లాగుతాం? మళ్ళీ రాజకీయాలు లాగటము, దాన్ని వద్దన్నారని దానికి ఊనే వీళ్ళకి పని పాట లేకుండా చేసే దౌర్భాగ్య పల్లి అతను ఉరి ఓపెన్గా చెప్తున్నాడు. నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఏ తెలుగు బిడ్డను అడిగినా జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటంటే ఒక 25 ఏళ్ళు అనర్గళంగా హీరోగా చలామణి అవుతాడు, అంతటి స్టామినా అతనికి ఉంది, ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు కూడా అని వాళ్ళు ఆనందపడతారు. ఎవరైనా దాన్ని ఆ కెరీర్ వదులుకుని ఆ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ కూడా ఈ చిల్లర రాజకీయాలకు వస్తాడా? 100 మాటలు చెప్తున్నాడు, ప్రతిసారి చెప్తున్నాడు. నాకు రాజకీయాలకి నేను ఏదో ప్రచారానికి అవసరమైనప్పుడు 1-2 సార్లు వెళ్ళడం తప్పితే నాకు డైలీ రొటీన్ రాజకీయాలకి పార్టీకి నాకు సంబంధం లేదు. ఆ రాజకీయ కార్యక్రమాల్లో నేను పాల్గొనను, నాకు సంబంధం లేదు. నా కెరీర్ ముఖ్యం, నా డైరెక్టర్లు ముఖ్యం, నా నిర్మాతలు ముఖ్యం. నిజం మరి కోట్లు ఖర్చు పెట్టి అతని మీద సినిమాలు తీసేవాళ్ళ బాధ్యత. అందుకని పాప ఏ సినిమాకి కావాల్సినప్పుడు ఆ క్యారెక్టర్ తగినట్టు తన బాడీ షేపింగ్ చేసుకుంటాం కానీ, తను రెడీ అవ్వటం కానీ కష్టపడుతున్నాడు. ప్రతి సినిమాని సక్సెస్ చేయాలి, ఏ నిర్మాత నష్టపోకూడదు, తన మీద ఆశలు పెట్టుకుని ఏ డైరెక్టర్ భంగపడకూడదు అని పాప కష్టపడతాడు. అతను ఊళ్ళని లోకేష్ వారసుడు అంటే బాలయ్య అంటున్నాడంటే లోకేష్ వారసుడే బాలయ్య పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు నాకు వద్దంటున్నప్పుడు ఇంకెవరు నెక్స్ట్ జనరేషన్లో లోకేష్ ఇంట్రెస్టెడ్ కనుక లోకేష్ని తన అల్లుడు లోకేష్ అంటున్నాడు. తన తమ్ముడు కాదంటున్నప్పుడు అల్లుడిని పెట్టుకుని దాంట్లో తప్పే ఉంది. లోకేష్ని ప్రమోట్ చేస్తున్నారనే పిచ్చివాడు, పిచ్చి బుద్ధి జ్ఞానం లేని, ఆలోచన లేని అర్ధరహితమైన వాదనలు, అర్ధరహితమైన వ్యాఖ్యలు తప్పితే ఒక పక్క తమ్ముడు వద్దు అంటున్నాడు, కొడుకు వద్దంటున్నాడు, అబ్బాయి నాకు రాజకీయాలు వద్దంటున్నాడు, అల్లుడు ఆ లైన్లో అది జీవితం అనుకుంటున్నాడు. సో ఆ జీవితంలో అతను ఉన్నాడు, అతను ఎంకరేజ్ చేసుకుంటున్నారు. అది మంచిగా చెడు పార్టీకి సంబంధించిన విషయం, నీకు నాకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళ పార్టీ రాజకీయాలకు ఎప్పుడు వస్తాడు? ఇప్పుడప్పుడే రాడు. రాజకీయాలు అతను రావటం లేదు, అతను తొక్కేయటాలు లేవు. ఈ అనవసరం వస్తాడో ఏదో అతను వస్తానన్నట్టు వీళ్ళు తొక్కేస్తానంటూ లేనిపోని ఈ ఫ్యాన్స్ చేసే దౌర్భాగ్య పనులు ఇవన్నీ ఈ సోషల్ మీడియాలో కూడా ఆ ఫ్యాన్స్ ఏదో వాళ్ళ యొక్క సెలబ్రిటీ కోసం వీటి మీద వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం చేసే దౌర్భాగ్య మాటలు తప్పితే అతను వద్దుమర్రో నాకు రాజకీయాలు వద్దుమర్రో నా కెరీరు నిజమే. మరి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఒక 25 ఏళ్ళు దిగ్విజయమైన కెరీర్ కళ ముందు కనబడతాను. ఆ కెరీర్ వదులుకుని ఈ శుద్ధ రాజకీయాలకు వస్తాడా? అవసరమా తనకి? ఆ పార్టీని బతికించాల్సుకుంటే వస్తాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వస్తాడు ఆ రోజు అవసరమైతే. పార్టీ పతనమై నందమూరి తారక రామారావు ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఆ ఘనాపార్టీ నిర్మించిన రక్తమాంసాలు ధరపోసి నిర్మించిన ఆ పార్టీ పతనమైపోయి దాని ఇదైపోతే అది కూలబడిపోయినప్పుడు అప్పుడు లేపటానికి వస్తాడు.